హలో అండి, వెల్కమ్ టు లతాస్ వరల్డ్. ఇవాళ నేను మీకు ఎగ్ మసాలా కర్రీ ఎలా చేయాలన్నది చూపిస్తున్నానండి. చాలా ఈజీ మెథడ్లో చూపిస్తున్నాను. ఎవరైనా ఫస్ట్ టైం మా వీడియో చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి ఫ్రెండ్స్. ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక మందపాటి కొంచెం వెడల్పు ఎక్కువగా ఉన్న బాండీ తీసుకోవాలి. దీనికి కావాల్సిన పదార్థాలు: బాయిల్ చేసుకున్న ఎగ్స్, కచ్చాపచ్చా నూరుకున్న ఆనియన్స్ అండ్ టమాటో. ఇవి 2 టైప్స్గా కట్ చేశానండి. అది ఎందుకన్నది ఇప్పుడు నేను వంట చేస్తూ చెప్తాను మీకు. మిగిలిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా ఒక్కొక్కటి మనం చేసుకుంటూ చెప్పుకుందాం. ఇప్పుడు మనం పెట్టిన బాండీ ఏదైతే ఉందో అది హీట్ ఎక్కింది కదా. హీట్ ఎక్కిన తర్వాత కొంచెం లిటిల్ బిట్ ఆయిల్ తీసుకోవాలి. ఈ ఆయిల్ కూడా హీట్ ఎక్కింది. ఇప్పుడు మనం ఈ ఆయిల్లో కొంచెం సాల్ట్, లిటిల్ బిట్ సాల్ట్ వేసుకోవాలి. కొంచెం సాల్ట్ అండ్ టర్మరిక్ పౌడర్, పసుపు వేసుకోవాలి. ఇది కొంచెం కలిపెట్టుకొని మనం బాయిల్ చేసుకున్న ఎగ్స్ ఉన్నాయి కదా, అది లిటిల్ బిట్ వేయించుకోవాలండి. ఎక్కడా కూడా వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. చాలా టేస్టీగా త్వరగా అయిపోయేటట్టు చేస్తాను నేను ఏది చూపించినా కూడా. ఫస్ట్ టైం కనుక మా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి చూడండి ఫ్రెండ్స్. అదేవిధంగా మీకు ఇంకేదైనా డిష్ కావాలి అని అనుకున్నా కూడా మాకు కమెంట్ సెషన్లో తెలియచేయండి. తప్పకుండా నేను మీకు వీడియో అప్లోడ్ చేస్తాను. మా వీడియోని అందరూ చూస్తున్నారు, ఆదరిస్తున్నందుకు చాలా హ్యాపీగా ఉందండి. కాకపోతే సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోతున్నారు, లైక్ చేయటం కూడా మర్చిపోతున్నారు. మీరు వీడియో చూసిన తర్వాత ఇవి రెండు చేస్తే మేము పెట్టే ఎఫర్ట్ ఇంకొంచెం ఇంక్రీజ్ అవడానికి అవకాశం ఉంటుందండి. ఎగ్స్ మనకి ఈ విధంగా కొంచెం బ్రౌనిష్ షేడ్ వచ్చిన తర్వాత మనం తీసేసుకుందాం. ఎందుకంటే ఎగ్ మసాలా కర్రీ కదా, కొంచెం చప్పగా లేకుండా ఉంటుంది ఎగ్ మనం ఈ విధంగా చేసుకోవటం వల్ల. ఇప్పుడు 2 డిఫరెంట్ టైప్స్లో కట్ చేసి పెట్టాను కదా, బిగ్ సైజులో కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకోవాలి. ఇలా ఎందుకు 2 వేరియేషన్స్లో కట్ చేశానంటే, మసాలా కర్రీ అంటే మనకి కొంచెం క్రీమీ కన్సిస్టెన్సీ ఉంటే బాగుంటుంది కదా. సో ఆ క్రీమీ కన్సిస్టెన్సీ కావాలి అని అంటే టమాటాలు అన్నీ కూడా మరీ క్రీమీగా కాకుండా హాఫ్ ఆఫ్ ద పీసెస్ స్మాల్ పీసెస్గా కట్ చేసుకొని, ఈ పీసెస్ వచ్చి నేను కొంచెం మనకి ఆయిల్లో మగ్గిన తర్వాత, ఆల్రెడీ మనం సాల్ట్ వేసున్నాం కాబట్టి ఆయిల్లో మగ్గిన తర్వాత చల్లారబెట్టి అది కొంచెం మిక్సీ పట్టుకుంటే మనకి క్రీమీ కన్సిస్టెన్సీ వస్తుందండి. ఒక 2 పచ్చిమిర్చి, కొంచెం కరివేపాకు, ఇది కూడా వేసుకొని మగ్గనివ్వాలి. అడుగు పట్టకుండా ఒక్కసారి కలిపెట్టుకొని కొంచెం లిడ్ పెట్టేస్తే ఒక 2 మినిట్స్లో మగ్గిపోతుంది. మగ్గిపోయినాయండి చక్కగా. ఇది ఇప్పుడు చక్కగా మనం మిక్సీ పట్టుకోవాలి చల్లారబెట్టేసి. సేమ్ అదే బాండీలోనే నేను కర్రీ కూడా ప్రిపేర్ చేస్తున్నానండి. దీనికి కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది. సో అంటే ఇది మీకు ఆయిల్ ఎక్కువ అనిపించకపోవచ్చు, బట్ నాకైతే ఇది ఎక్కువ ఆయిలే. ఆయిల్ హీట్ ఎక్కిందండి. ఒక చిన్న బిర్యానీ ఆకు, మనం ఇది మసాలా కర్రీ కాబట్టి చేసేది ఆవాలు జీలకర్ర స్కిప్ చేస్తున్నామండి. చెక్క, ఒక 3 లవంగాలు, కొంచెం సోంపు ఎంత వాడితే అంత మంచిదండి. మా ఇంట్లో కూడా అందరూ సోంపు ఫ్లేవర్ని బాగా ఇష్టపడతారు. ఇది వేగేటప్పుడు మనం ఆనియన్ కచ్చాపచ్చాగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ విత్ పచ్చిమిర్చి, జస్ట్ ఒక ఇలాచీని ఇట్లా దంచి ఒక్కసారిగా ఒక్కటి వేసుకుంటే చాలు.
తగినంత సాల్ట్ వేసుకోవాలి. మనకి కలర్ చేంజ్ అవుతుందనగా కొంచెం మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి. జస్ట్ లిటిల్ బిట్ చాలు. ఇది పచ్చివాసన పోయేంత వరకు వేగనివ్వాలి. ఇప్పుడు పచ్చివాసన పోయిన తర్వాత మిగిలిన టమాటో పీసెస్ కూడా వేసుకోవాలి. ఒకసారి మొత్తం కలిపెట్టేసేసుకుంటే మగ్గిపోతుందండి. కొంచెం పసుపు వేసుకోవాలి. ఈలోపు కొంచెం కసూరి మేతి వేసుకోవాలండి. మనకి ఆల్రెడీ మగ్గబెట్టిన టమాటా ఏదైతే ఉందో దానిలో వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. దీనిలో నేను ఇప్పుడు పచ్చి కొబ్బరి కూడా వేస్తున్నాను. ఒక్కసారి అడుగు పట్టకుండా ఒకసారి కలిపెట్టుకుందాం. మనకి టమాటాలో ఉండే వాటరు, ఆనియన్లో ఉండే వాటరు వీటితోనే ఉడికిపోతుందండి. మనం ఇంకా వాటర్ వేసుకోవాల్సిన అవసరం లేదు. టమాటా మనం వేయించుకున్న టమాటా, పచ్చి కొబ్బరి, కసూరి మేతి వేసి గ్రైండ్ చేసుకున్నామండి. కావాలనుకుంటే దీనిలో కాజు కూడా వేసుకోవచ్చండి. జీడిపప్పు పలుకులు కూడా కొంచెం ఒక 5 minutes ముందు నానబెట్టుకొని అవి కూడా వేసుకోవచ్చు. కొంచెం వాటర్ వేసుకుంటున్నాను. తగినంత కారం వేసుకోవాలి. ఒకసారి ఉప్పు కారం కరెక్ట్గా సరిపోయిందేమో చెక్ చేసుకుందాం. ఇప్పుడు మనం ఆల్రెడీ ఉడకబెట్టుకున్న ఎగ్స్ వేసేసుకోవచ్చు. ఫైనల్లీ కొత్తిమీర వేసుకొని కర్రీ రెడీ. ఒక్కసారి మనం జస్ట్ లిడ్ పెట్టేద్దామండి, ఒక 10 seconds. ఫైనల్గా కొత్తిమీర తోటి గార్నిష్ చేసేసుకుంటే యమ్మీ యమ్మీ మసాలా ఎగ్ మసాలా కర్రీ రెడీ. ఫైనల్లీ మనకి ఎగ్ మసాలా కర్రీ ఈ విధంగా రెడీ అయిందండి. ప్లీజ్ మా వీడియో కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసి చూడండి ఫ్రెండ్స్. అదేవిధంగా వీడియో చూసిన తర్వాత మీ అమూల్యమైన కామెంట్ని తెలియచేయండి. బ్యాక్ టు బ్యాక్ మీకు షార్ట్స్ అండ్ వీడియోస్ ఎవ్రీడే లైవ్ కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది. మరొక సరికొత్త వీడియోతో వచ్చేస్తాను. వెల్కమ్ బ్యాక్ టు లతాస్ వరల్డ్ అండ్ థ్యాంక్ యూ.